ఉచిత ప్రయాణం బాగా ఉంది లేడీస్కి, కానీ మా ఆటో వాళ్ళదే చాలా ఘోరమైన బతుకు అయిపోయింది. ఎందుకంటే మాది ఆటో తోలుకుంటేనే బతుకు జీవనం సాధించేది నడుస్తుంది. ఎందుకంటే ఇది లేకపోతే మాకు ఉపాధి అనేది ఏది ఉండదు. దీనివల్ల ఏంటంటే గవర్నమెంట్కి ఇప్పటిదాకా ఆల్రెడీ ఇంచుమించు ఒక 10 వీడియోల దాకా పంపించాము, అయినా కానీ రెస్పాన్స్ ఏం లేదు గవర్నమెంట్ నుండి. ఎందుకంటే ఆటో వాళ్ళు అనేది సాధిన జీవనం గడిపితేనే కదా వాళ్ళకి పొట్ట గడిచేది. నా లెక్క ఎంతో మంది లక్షల మంది ఉన్న ఆటో డ్రైవర్లు. ఇది అందరికి ప్రభుత్వం ఆదుకోవాలని వాళ్ళకు ఒక మనవి చేస్తున్నాం. ఎందుకంటే ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి రాష్ట్రం మనకు ఇదివరకు ఎట్లా ఉందో ఇదివరతో మనకు పోల్చుకుంటే ఇప్పుడు వచ్చింది బెటర్ అని భావించే మేము ఎన్నుకున్నాం. దానివల్ల మేము ఎందుకంటే చాలా ఆటో డ్రైవర్లు అంటే చాలా వెనుకబడిపోయినాం. మాకు ఇప్పటిదాకా ఏది కూడా ఒక డబుల్ బెడ్రూమ్ అని కానీ ప్రతి ఒక్క ఈ స్కీమ్లో మాకు ముందు లేదు. ఎందుకంటే బ్యాంకులో పోయినా కానీ నీకు ఏదైనా ప్రూఫ్ ఉందని అడిగే అవకాశాలు చాలా వస్తున్నాయి మాకు. అట్లాంటి దానివల్ల కూడా మాకు గవర్నమెంట్ సహాయం చేయాలని మేము కోరుతున్నాం. సాధారణంగా మీరు ఇంతకు ముందు ఆటో నడిపితే రోజుకి ఎంత ఉంటుండే సంపాదన, ఇప్పుడు ఎంత ఉంది? రోజు సాధారణంగా అంటే ఇంచుమించు ఒక 1000-1200 నుండి మినిమం అయితే 1000 రూపాయలు మ్యాక్సిమం తీసుకెళ్లే వాళ్ళం. ఎందుకంటే ఆయిల్ పోయినా అది పోయినా మాకు ఏదైనా మిగిలేదంటే 7-8 లీజుగా మిగిలేదు. బండి రెంట్ ఉంటుంది, ఇండ్లు కిరాయి ఉంటుంది, పిల్లల ఫీజు ఉంటుంది, ప్రతి ఒక్కటి ఉంటుంది. ఫంక్షన్లు అవి ఇవి అనేది కూడా అవన్నీ పోయి మాకు ఏంటంటే మామూలు కూడా ఒక నెలకి ఇంత అమౌంట్ వచ్చేది అనేది మాకు ఉంటుండే. ఇప్పుడు ఏమైపోయిందంటే రోజు 200-300 చేసుకునేటాకాలే ఇంటికి వెళ్ళేటాకాలే మధ్యలో ఏదో ఒకటి మనకు ఆల్రెడీ ఉంటుంది, బండికి ఆయిల్ అనో ఏదనో. దానివల్ల చాలా ఇదైపోతున్నాం. అందుకే గవర్నమెంట్కి ఇదికే ఒకటి ఏంటంటే మా మనవి ఆటో డ్రైవర్ల గురించి మాకు ఒకటి ఏదైనా సాయం చేయండి. సాయం అంటే మీకు మేము కావాలని అడుగుతలేం. ఎందుకంటే అది ఇప్పటి వరకు మీరు ఆర్టీసీలో పెట్టింది దాన్ని మంచిగానే ఉంది, కాదనట్లేదు. ఎందుకంటే మాది కూడా మీరు ఆలోచించాలి. ఆటో వాళ్ళదంటే బతుకు అనేది ఎట్లా ఉంటుంది మీకు దగ్గర తెలవాలని మేము అనుకుంటున్నాం. మా ఆటో వాళ్ళకి కోరుకునేది ఏంటంటే ఆల్రెడీ మాకు ప్రతి ఒక్కరికి ఆటో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గవర్నమెంట్ ఏదైనా సబ్సిడీ లోన్ కానీ ఇట్లా డబుల్ బెడ్రూమ్ కానీ మాకు కావాల్సిన పెద్ద కోరికలు ఏముండే. మా పిల్లలు చదివేది మిడిల్ క్లాస్లో. ఆ మిడిల్ క్లాస్ అన్నప్పుడు మాకు కూడా ఒక ఆశ ఉంటుంది, మా పిల్లలు కూడా మంచిగా చదువుకోవాలా, ఎడ్యుకేషన్ మా లెక్క కావద్దని మేము అనుకుంటాం. ఎందుకంటే ఆటో డ్రైవర్ కోరుకునేది కూడా అదే. ఎందుకంటే మా లెక్క కష్టపడొద్దు మా పిల్లలు కూడా, వాళ్ళు కూడా చిన్నది ఏదో ఒక పోస్టులో ఉండాలి అని మేము భావిస్తున్నాం. కాబట్టి గవర్నమెంట్ మాలాంటి వాళ్ళకి ఎందుకంటే వెనుకబడిపోయినాం కాబట్టి మాకు వాళ్ళు సహకరించాలి. మేము కూడా వాళ్ళకి ఏదంటే ఆమె అందుబాటులో ఉంటాం మేము. ఎందుకంటే మేము చేసేది కూడా పబ్లిక్ సర్వీసే కదా, మా ఓన్ గురించి అయితే కాదు. ఎందుకంటే గవర్నమెంట్ మాకు కూడా పట్టించుకోవాలా, మా గురించి చూడాలని. మరి ఇప్పుడున్నటువంటి ఊబర్ ర్యాపిడో ఏదైతే ఉందో దాని ద్వారా ఎలా ఉందండి మీ ప్రయాణం? ఇప్పుడు అందరు అంటున్నారు ఈ 2 వీలర్స్కి పర్మిషన్ ఇవ్వడం వల్ల ఆటో వాళ్ళు వెనక పడిపోతున్నాం అంటారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఇది 2 వీలర్ వల్ల అభిప్రాయం ఏంటంటే 2 వీలర్ ఆల్రెడీ అసలు మాకు వాళ్ళకు ఇవ్వద్దు. 2 వీలర్ ఎందుకు ఇవ్వాలంటే వాళ్ళు ఏమన్నా ట్యాక్సీ ప్లేట్ కాదు వాళ్ళకి. 2 వీలర్ ఇప్పుడు 3 వీలర్కైనా మా ఆటోలకు తీసేయమనండి, ప్రాబ్లం ఏం లేదు. ఓన్లీ క్యాబ్ అన్నప్పుడు క్యాబ్కి సంబంధించింది ఏదంటే కార్ అన్నప్పుడు దాన్ని పెట్టాలా. ఎందుకంటే అది లాంగ్ జర్నీ ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఇప్పుడు జనాలు కూడా ఎక్కువ వస్తుంటారు. ఆటోలు అంటే గల్లీలో పోవాలి, అది క్యాబ్ పోతుందా పోదు కదా. మరి దానివల్ల అన్నప్పుడు ఆటోకి ఎందుకు ఇవ్వాలి వాళ్ళు? అట్లాంటిది కాబట్టి ఆటోకు తీసేయాలి, వాళ్ళు క్యాబ్కి పెట్టుకోమనండి. మాకు అట్లాంటి ఏది ఇబ్బంది లేదు.